మ్యాటర్లోకి వెళ్లే ముందు ఒక్కసారి వీడియో చూడండి. ఒక్కసారి చూడండి కొండారెడ్డి పల్లెలో ఏదో యువకులంట వీళ్ళు చేసే దౌర్జన్యం ఒకసారి చూడండి. ఒక లేడీ జర్నలిస్ట్ మీద చిక్కులు లాక్కొని ఇవ్వడానికి ఎట్లా చేస్తున్నాం ఒకసారి. న్యూస్ కవరేజ్ కోసం వెళ్లిన ఇద్దరు మహిళా జర్నలిస్టులను కొందరు వ్యక్తులు చుట్టుముట్టి చేసిన అల్లరి ఇది ఎక్కడో బంగ్లాదేశ్లోనో పాకిస్తాన్లోనో జరిగిన ఇన్సిడెంట్ కాదు. మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలనలో జరిగింది. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఎలాంటి మాటల యుద్ధం జరుగుతుందో 2 రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. 100% రుణమాఫీ చేశామని నిరూపిస్తే దేనికైనా రెడీ అంటూ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు రోడ్డెక్కి ధర్నా చేస్తున్నారు. చాలా ప్రాంతాల్లో ఈ ధర్నాలు ఉద్రిక్తంగా కూడా మారాయి. ఇదే క్రమంలో అసలు నిజంగా రుణమాఫీ 100% జరిగిందా లేదా అని ప్రజల నుంచి సమాచారం తీసుకునేందుకు వెళ్లడమే ఈ ఇద్దరు మహిళా జర్నలిస్టులు చేసిన తప్పు. ఇది ఎక్కడో మారుమూల ప్రాంతం కూడా కాదు, స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లిలో. కొండారెడ్డిపల్లి గ్రామంలో రైతులందరికీ రుణమాఫీ జరిగిందా అని స్థానిక రైతుల నుంచి పబ్లిక్ టాక్ తీసుకుంటున్న సమయంలో ఇలా కొందరు వ్యక్తులు ఈ ఇద్దరు మహిళా జర్నలిస్టులను చుట్టుముట్టారు. ఆడవాళ్ళని కూడా చూడకుండా వాళ్ళ కెమెరాలు మైక్లు లాక్కొని అసభ్యంగా ప్రవర్తించారు. చుట్టూ ఉన్న వాళ్ళు వీడియో తీస్తున్నారు అనే భయం కూడా లేకుండా ఇద్దరు ఆడబిడ్డలను ఇబ్బంది పెట్టారు. ఒక్కసారి చూడండి కొండారెడ్డి పల్లెలో ఏదో యువకులంట వీళ్ళు చేసే దౌర్జన్యం ఒకసారి చూడండి. ఒక లేడీ జర్నలిస్ట్ మీద చిక్కులు లాక్కొని ఇవ్వడానికి ఎట్లా చేస్తున్నాం ఒకసారి. ఎందుకు రైతులను రుణమాఫీ గురించి ప్రశ్నిస్తున్నారు అంటూ భయభ్రాంతులకు గురిచేశారు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. మహిళా జర్నలిస్టులను ఇబ్బంది పెట్టిన ఆ వ్యక్తులు గతంలో సీఎం రేవంత్ రెడ్డితో దిగిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. దీంతో ఇదేనా మీ ప్రజాపాలన అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. తెలంగాణ మీ జాగీరు కాదు, మీ అబ్బ జాగీరు కాదు అంటూ గుర్తు చేస్తున్నారు. మీరు ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు, కానీ చేసే పోరాటం, పడే ఆరాటం సిద్ధాంతపరంగా ఉండాలి తప్ప ఇలాంటి వ్యక్తిగత దాడులు కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి గారు, మేము కొండారెడ్డిపల్లెలో రుణమాఫీ ఎంతమందికి జరిగింది, ఎంతమందికి జరగలేదు అని చూపించేందుకు, అక్కడ ఏం జరుగుతుంది అనేది చూపించేందుకు మాత్రమే పోయినాం. మేము నిజంగా రుణమాఫీ జరిగితే జరిగినోళ్ళు జరిగిందని చెప్తారు, జరగనోళ్ళు జరగలేదని చెప్తారు. దానికోసం మీకు ఎందుకంటే అంత భయం? జర్నలిస్టులను ఆపాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది మీకు? మా మీద అటాక్ చేసిర్రు. అక్కడ మేము పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చినాం. మధ్యలో ఫీడ్ కోసం ఆగి వస్తూ ఉంటే 2 బండ్లు మమ్మల్ని ఫాలో అయినాయి. మధ్యలో వెళ్దండి పోలీస్ స్టేషన్కి వచ్చి ఆగడం జరిగింది. ఇక్కడ పోలీస్ స్టేషన్లో కూడా పోలీస్ స్టేషన్లకి లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు చెయ్యి ఇట్లా నా మీదకి కొట్టడానికి వచ్చిండు. అది కూడా ఇద్దరు మహిళా జర్నలిస్టుల మీద ఇలాంటి చర్య అత్యంత హేయం. రైతులు ఏది చెప్పారో వాళ్ళు అదే టెలికాస్ట్ చేస్తారు. తప్పుగా మీపై వార్తలు రాసే ప్రయత్నం చేస్తే కోర్టులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు కూడా ఉన్నాయి. ఏ సంస్థలో వాళ్ళు పనిచేస్తున్నారో ఆ సంస్థ యాజమాన్యాలపై కేసులు పెట్టి లీగల్గా పోరాడే హక్కు మీకుంది, అవకాశం కూడా ఉంది. అంతేకాని నిస్సహాయంగా ఉన్న ఇద్దరు మహిళలను చుట్టుముట్టి మీరు చేసిన ఈ అరాచకం రాబోయే రోజుల్లో మీ కర్మను నిర్ణయిస్తుంది అంటున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు. కలకత్తా డాక్టర్ అత్యాచార ఘటనతో దేశం మొత్తం ఆందోళనలతో రగిలిపోతోంది. మహిళల రక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఆరాటపడుతున్న ఇలాంటి సిచ్యువేషన్లో తెలంగాణ లాంటి శాంతియుత రాష్ట్రంలో పట్టపగలు మహిళా జర్నలిస్టుల మీద జరిగిన ఈ దుశ్చర్య మీ ప్రజా పాలనను కళ్ళకు కట్టినట్టు చూపిస్తోంది. ఎంత భయంకరంగా పిఎస్ లోకి వచ్చి ఇదేం సార్ ఇంత ఘోరంగానా? తీయండి.